ఫ్రెండ్స్ బాక్స్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంది. కంపెనీ లోగో ఇచ్చాడు రెడ్మీ ప్యాడ్. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది దీనికి. బాక్స్ సైడ్ కూడా కంపెనీ లోగో ఉంది. ఇక్కడ చూడొచ్చు గ్రాఫైట్ గ్రే కలర్ నేను తీసుకున్నది. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్. బాక్స్ కింద వైపు కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ చూడొచ్చు. ఇక్కడ మొత్తం దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ ఇచ్చాడు. 33,999 అంటే 34,000 ఉంది ఇక్కడ. నాకైతే దీని యొక్క ప్రైస్ 12,499 రూపాయలు పడింది. ప్రైస్ డీటెయిల్స్ అనేది అన్నిసార్లు ఒకేలా ఉండదు, మారుతూ ఉంటుంది. అన్బాక్సింగ్ ఫటాఫట్ చేసేద్దాం. USB to Type-C కేబుల్, 22.5V చార్జర్, క్విక్ స్టార్ట్ గైడ్, సిమ్ ఎజెక్టర్ పిన్. బాక్స్ లో ఇవి మాత్రమే ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ డిజైన్ చూడొచ్చు. డిస్ప్లేకి నేను టెంపర్ గ్లాస్ వాడాము. టెంపర్ గ్లాస్ పౌచ్ మనం కొనుక్కోవాలి. బాక్స్ లో అయితే రాలేదు. ఇక్కడ వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి చిన్న కెమెరా ఇచ్చాడు. పై వైపు డిజైన్ చూసుకుంటే పవర్ బటన్ ఒకటి ఉంది. స్పీకర్స్ ఉన్నాయి. ఇక్కడ 2 స్పీకర్స్ ఇచ్చాడు. డాల్బీ అట్మాస్ ఉంది. సైడ్ చూసుకుంటే ప్లేన్ ఉంది, ఏం లేదు. కింద వైపు 2 స్పీకర్స్ ఇచ్చాడు. ఛార్జింగ్ పిన్ ఇచ్చాడు, Type-C పిన్. బ్యాక్ సైడ్ మనం డిజైన్ చూడొచ్చు. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇక్కడ రెడ్మీ బ్రాండింగ్ చూడొచ్చు. కెమెరా ఇచ్చాడు, 8 మెగాపిక్సెల్ కెమెరా. చూడొచ్చు డిజైన్ ఏ విధంగా ఉందో. ఫింగర్ ప్రింట్స్ అనేవి పడట్లేదు, చూడొచ్చు మీరు. బిల్డ్ క్వాలిటీ మెటల్ ఇచ్చాడు, బాగుంది చూడడానికి, చాలా ప్రీమియం ఉంది. బ్యాక్ సైడ్ పౌచ్ చేస్తే ఈ విధంగా ఉంది. చూడొచ్చు పౌచ్ కూడా బాగుంది. పౌచ్ అయితే బాక్స్ లో రాదు, మనమే కొనుక్కోవాలి. పౌచ్ కాస్ట్ అయితే నాకు 300 పడింది. వీడి యొక్క బయింగ్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. ఫ్రంట్ చూడడానికి ఈ విధంగా ఉంది. నేను యూట్యూబ్ వీడియోస్ ప్లే చేస్తున్నాను. డిస్ప్లే క్వాలిటీ మీరు చెక్ చేయొచ్చు ఇక్కడ. డిస్నీ హాట్స్టార్ చూడొచ్చు, HD క్వాలిటీలో ప్లే అవుతుంది. ఇక్కడ రెడ్మీ ప్యాడ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ చూడొచ్చు. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్, మీడియాటెక్ హీలియో G99 ప్రాసెసర్. గేమ్స్ ఆడుకునే వాళ్ళకి మీడియం గేమ్స్ ఆడుకోవచ్చు. ఓకే రెజల్యూషన్ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 1 బిలియన్ కలర్స్ కనిపిస్తాయి. క్వాడ్ స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఐరిస్ ఆడియో సపోర్ట్ చేస్తాయి. ఇక్కడ మనం బ్యాటరీ కెపాసిటీ చూడొచ్చు. 8000 mAh బ్యాటరీ కెపాసిటీ. 21 hours వీడియోస్ చూడొచ్చు. 12 hours గేమ్స్ ఆడొచ్చు. 8 days సాంగ్స్ వినొచ్చు. ఛార్జింగ్ స్పీడ్ 18 watts. ఛార్జర్ మాత్రం బాక్స్ లో 22.5V ఇచ్చారు. MIUI 13 మీద రన్ అవుతుంది. 14 అప్డేట్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే డిస్ప్లే స్క్రీన్ 10.61 inches ఉంది. ఒకేసారి మనం 2 స్క్రీన్స్ వాడొచ్చు. టాబ్లెట్ గేమింగ్ విషయానికి వస్తే BGMI HD హై గ్రాఫిక్స్ లో హ్యాండిల్ చేస్తుంది. హై గ్రాఫిక్స్ లో పెట్టి ఆడుతున్నాను. చూడండి గేమ్ ప్లే ఎలా ఉందో. సౌండ్ కూడా ఇందులో నుంచే వస్తుంది. 4 స్పీకర్స్ ఉన్నాయి. సౌండ్ క్వాలిటీ కూడా మీరు చెక్ చేయండి. Represent real life. Please play in moderation. Take frequent breaks and play responsibly. Team match, let's go. మీడియం గా గేమ్స్ ఆడే వాళ్ళకి ఉపయోగపడుతుంది. హెవీ గేమింగ్ అయితే పనికిరాదు. గేమ్ అయితే బాగానే రన్ చేస్తుంది. నేను ఫ్రంట్ కెమెరా నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నాను. చూడొచ్చు వీడియో క్వాలిటీ ఎలా ఉందనేది చెక్ చేయండి.
ఇక్కడ వర్షం పడుతుంది. బ్యాక్ కెమెరా నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ కూడా వీడియో క్వాలిటీ అనేది, సౌండ్ కూడా ఇందులో నుంచే వస్తుంది, కెమెరాలో ఉన్నటువంటి మైక్ నుంచి వస్తుంది. గమనించవచ్చు మీరు స్టెబిలిటీ గమనించవచ్చు. నడుస్తుంటే ఏ విధంగా వస్తుంది అనేది చూడండి. నడుస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి బ్యాక్ కెమెరా కొన్ని ఫొటోస్. ఇమేజ్ క్వాలిటీ మీరు గమనించండి. ఫ్రంట్ కెమెరా ఫొటోస్. వైఫై కనెక్ట్ చేసుకుని వీడియో కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. సిమ్ కార్డ్ అయితే ఇందులో పెట్టుకోవడానికి ఉండదు. మీరు ఒకవేళ ఆన్లైన్ క్లాసుల కోసం తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ నేనైతే దీన్ని యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడానికి తీసుకున్నాను. నేనైతే పర్సనల్గా తీసుకున్నాను. మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే లేదు. అది మీ ఇష్టం, మీ మీద ఆధారపడి ఉంటుంది. దీని యొక్క ఛార్జింగ్ విషయానికి వస్తే ఫుల్ డే కాసొస్తుంది. హెవీగా నేను వాడాను. సాయంత్రం అయ్యేసరికి ఛార్జింగ్ పెట్టుకోవాలి. నార్మల్ యూజర్ అయితే నాకు తెలిసే 2 days వాడేవచ్చు. రెడ్మీ ప్యాడ్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 1 గంట నుంచి 2 గంటల సమయం తీసుకుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.